క్షేత్రస్థాయిలో కూడా ఒకసారి కొంచెం రిపోర్ట్ తీసుకొని ప్రజలకు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాన్ని కొంచెం తట్టి నిద్రపోతుంది, నిద్రలేపాల్సిన అవసరం కూడా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము చెప్పడమే కాదు, మీరు కూడా సామాజిక బాధ్యత నిర్వహిస్తుంటారు. కొంచెం నిర్వహించే విధంగా ఈ అంశాన్ని కొంచెం మీరు కూడా టేకప్ చేయాలని కూడా నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు. పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది. తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. ఫిబ్రవరి, మార్చిలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను, నర్సరీ, డంప్ యార్డు, పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము, ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం. పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనము, ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది? స్థానిక సంస్థల కాలం, సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎల్లుండి 4వ తేదీ వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కాలపరిమితి కూడా, జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం. ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. గ్రామాల్లో చెత్త సేకరణకు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 12,769 గ్రామాలకు 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డులు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలంటే తెలంగాణ పల్లెలు, ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు, ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి. అట్లా 19 దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో 20 గ్రామాల్లో చూస్తే 11 గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి.
ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. 7 నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతూ ఉన్నాయి పల్లెలు. ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు. అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దెర పోస్తలేరు డీజిల్. 4 నెలలు 5 నెలలు ఉద్దెర పోసి ఉద్దెర కూడా బంద్ చేసిండ్రు. పెట్రోల్ పంపులలో ఉద్దెర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఇది ఇవాళ ఈ పరిస్థితి. ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు. కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు. నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్గా మాట్లాడతలేను. స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం. ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వ అని పనిచేస్తూ ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ట్రాక్టర్కి ఏమైంది? ప్రతి 3 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి. 3 నెలలకు 6 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి. సో గ్రామ పంచాయతీలకు 7 నెలల నుంచి రూపాయి వస్తలేదు. రోడ్ ట్యాక్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్లు కట్టలేదు. ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది. చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేసిండ్రు. అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టరు, గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వెళ్ళబడ్డా, బతిన్లాడినా 16,000 ఫైన్ రాశాం. ఫైన్ కడితే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి 16,000 ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు ఆ పంచాయతీ సెక్రటరీ ఇప్పటికీ 30,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టింది. 16,000 ట్రాక్టర్ ఫైన్ కట్టింది. బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది. డీజిల్కు డబ్బులు లేకపోతే సొంత జీతం డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది. ఇది పరిస్థితి. ఏంటమ్మా అంటే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్, అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్ పోయిస్తున్నాం, బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం, పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి. అట్లా ఒక ఊరు కాదు, పెదకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. ఏంది బాబు అని అడిగితే ఇప్పటికి 70,000 రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను. 7 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు. వాళ్ళు ఎంత బతిన్లాడినా పని చేయట్లేదు. నెల రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది గ్రామాల్లో. ఏం చేయాలి సార్? 7 నెలలైంది జీతం లేక. ఇక నేను కూడా 70,000 పెట్టి దమ్ముకొచ్చిన. ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు పని చేస్తలేరు, డీజిల్కు వాళ్ళు ఉద్దర పోస్తలేరు, ట్రాక్టర్ మూలకు పడ్డది అని చెప్పిన పరిస్థితి. అట్లనే గంగాపూర్ గ్రామం రమేష్ అనే పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే 75,000 రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్. 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. 4 నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం. ఇక ఇప్పుడు నాతో కూడా దమ్ముకు వచ్చింది సార్ అంటున్నాడు. కరెంటు బిల్లులు కట్టలేవు. గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు బిల్లులు కట్టలేరు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు. అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది. అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి కాదు, అనేక గ్రామాలతో నిన్న నేను రివ్యూ చేశాను. మైలారం గ్రామం విజయ్ కుమార్ పంచాయత్ సెక్రటరీ 40,000 రూపాయలు పెట్టాడు. జూన్ వరకు మేమేదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు. మేడిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. నెల రోజుల నుంచి చెత్త ఎత్తడం మానేసినారు వాళ్ళు. ఇట్లా పల్లెలు ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది. అట్లా కస్తూరుపల్లి 50,000 పంచాయత్ సెక్రటరీ సొంతంగా పెట్టినాడు. ఇట్లా ఏ గ్రామం తీసుకున్నా ఇదే పరిస్థితి. అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రం మొత్తం కూడా
పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తాయి. అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి. స్పెషల్ డ్రైవ్ కాదు కదా, ఉన్న చెత్త ఎత్తుడు బంద్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది, మేము ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం, మాది ప్రజాప్రభుత్వం. మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానం లేదా? మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా? 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుద్ధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా? మీరు 7 నెలల్లో మీకు కనీసం టైం దొరకలేదా? పల్లెల పరిస్థితి రివ్యూ చేయవస్తలేదా? అధికారులు ఉన్నారు కదా, మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు? చివరికి సర్పంచులు పోయి గవర్నర్కు మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు. మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు, మాకు 7 నెలలు అయిపోయింది, అప్పుల పాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు. ఎటుపోయింది ఈ ప్రభుత్వం? ఎందుకు పని చేయలేకపోతున్నారు మీరు? ఇలా వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు, కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు, అయినా కూడా పొందడం లేదు. ఇప్పుడు వాస్తవానికి వర్షాకాలం వస్తే ఏముంటుంది? ఫాగింగ్ చేయాలి, దోమలు అరికట్టడానికి ఫాగింగ్ చేయాలి. పెరిగిన గడ్డిని మీద స్ప్రే చేయడానికి గడ్డి మందు కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్, కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు, గడ్డి మందు లేదు, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, సఫాయి కార్మికులకు జీతాలు లేవు, మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజాపాలన అంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా? పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా? ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? మీ నెట్వర్క్ ఏమైంది? ఎందుకు ఈ పల్లెల్ని ఇట్లా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి, స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి, రెగ్యులర్గా జరిగే ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది ఈరోజు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా 275 కోట్లు పోతుండే. ఎవ్రీ మంత్ 275 crores ఇచ్చేవాళ్ళం. సంవత్సరానికి 3,330 కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 3,330 కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 275 కోట్లు ప్రతి నెల ఇచ్చాం. మరి 7 నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు. 7 నెలలు ఇంటూ 275 కోట్లు ఇవ్వాలి కదా. మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీకు కోట్లు వేసినారు. మేము 275 ఇస్తే మీరు 500 కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఏమైపోయిందంటే ఏదో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇచ్చే 275 కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి. అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా, మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. పల్లెలకు 3,330 కోట్లు, పట్టణాలకు ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి మీరు వచ్చి 7 నెలలైనా 7 పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఏంది మరి? మీరు పట్టించుకోదలుచుకోలేదా? లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళీ దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది? దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చేయగలుగుతారా? ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ప్రబలితే దానికి బాధ్యులు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందితో మాట్లాడితే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు, ముందస్తు బాధ్యతనే లేదు. ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గత 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 20 పైసలు కూడా పెట్టలే. 7 నెలలు అయిపోతే 20 పైసలు పెట్టలే మీరు. ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. మీరు ఎటుపోతుంది అసలు? పాలన ఏమైంది? పాలన గాలికి వదిలేసిండ్రా? 7 నెలలు అయితే 7 రూపాయలు కూడా ఇయ్యరా? గత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది.
ఈ రకంగా ఈరోజు నడుపుతా ఉంది. పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో శాలువా కప్తామని పోతున్నారు. రిటైర్మెంట్లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం. వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు. అన్న 7 నెలలైంది మాకు జీతం రాక, ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు 7 నెలలైంది జీతం రాక, ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదన్న, జర నిద్రలేపుండ్రి, జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ శాలువా కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చిండ్రు. మా జీతం రాక 7 నెలలు అయిపోయాయి, మీరేమో 1వ తారీఖు జీతాలు ఇస్తామని పడుతుంది. 71వ తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మా రాజీవ్ గాంధీ గారే ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు. మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలి, పల్లెలు అభివృద్ధి జరగాలి, పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి, చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు, తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 7 నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ 7 నెలల నిధులను గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్. మన మార్చి దాకా అయితే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా. మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే ఆ 275 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా. ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు? బడ్జెట్లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబుల్తాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసిండ్రు మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసిండ్రు మీరు. దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పింఛన్లు లేవు. ఇలా పరిస్థితి ఏంటంటే బైసాబ్, ఇలా 1వ తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా. మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుండ్రి, ఒక తాతని అడుగుండ్రి. 2 నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే. అవ్వా తాతలకు 2 నెలల పెన్షన్ బకాయి పడ్డారు. పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇచ్చిండు, పాత బకాయిలు కలిపి 7000 పెన్షన్ 1వ తారీఖు అందించిండు. ఆయనేమో 1వ తారీఖు 7000 ఇస్తే నువ్వు ఇచ్చే నువ్వు 4000 చేస్తా అంటివి, 4000 చేయకపోతివి, ఇచ్చే 2000 2 నెలల నుంచి ఎగబెడితివి. ఎన్నడిస్తావు? అవ్వా తాతలకు బకాయి పడ్డ 2 నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు 4000 ఇస్తామన్నారు, ఆ 4000 కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో ఆసరా పెన్షన్ 4000 పెంచుతామన్నారు. 200 రోజులు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు? 200 రోజులు దాటినా అవ్వా తాతల మీద కనికరం రాదా? తక్షణమే 4000కు పెన్షన్ పెంచాలని, బకాయి పడ్డ 2 నెలల అవ్వా తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న
మీరందరూ కూడా చూసే ఉంటారు. పొద్దున్నేమో పత్రిక